హే హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు మాకు స్కూబా డైవింగ్ ఉంది. కొంచెం బిజీ ఉండే, సో వీడియో లేట్ అయింది. ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది అని చెప్పారు, సో మేము 4:30కే లేచాము. లాస్ట్ వీడియోలో చెప్పాను ఇక్కడ త్వరగా డార్క్ అవుతుంది, అలాగే 4 to 5 లోపల సన్ వచ్చేస్తాడు. ఈ వీడియో నేను 5కి తీస్తున్నాను ఎర్లీ మార్నింగ్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? మమ్మల్ని డైవింగ్ వాల్ దగ్గరే వదిలేసి వెళ్ళారు. ఇంకా డ్రెస్ చేంజ్ అవి చేసుకొని అక్కడ నుండి మమ్మల్ని వాళ్ళే తీసుకెళ్తారనమాట. కొంచెం ఫార్మాలిటీ, ఫామ్ ఫిల్లింగ్ అవి చేయిస్తారు. అబౌట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉందా అని అంతే. ముందే మనకి ట్రైనింగ్ అవి ఇస్తారు, లైక్ సైన్స్ అనమాట. ఎందుకంటే వీ కాంట్ టాక్ ఇన్ వాటర్ కదా, ఏమైనా అన్కంఫర్టబుల్ ఉంటే వాటర్ లోపల మనకి బయటికి తీసుకొని వస్తారు. బ్రీతింగ్కి సంబంధించి కొంచెం ట్రైనింగ్ అవి ఇస్తారనమాట. మేమిద్దరం ఉన్నాము. మా ఇది అయిపోయిన తర్వాత చాలా మంది వస్తూ ఉన్నారు. వన్స్ ట్రైనింగ్ అయితే తీసుకుని వెళ్తారు. ఫస్ట్ నన్నే పంపించారు. కొంచెం భయంగా ఉంది, నేను ఫస్ట్ టైం ఇది చేయడం. స్టార్టింగ్లో ఏం భయం లేదు, వన్స్ రీచ్ అయ్యాక ఇంకా భయం ఎక్కువైంది. రియల్లీ గైస్, ద ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. నేను క్యామ్ ఉన్నంత వరకు బాగానే ఉన్నా, లైక్ ఫొటోస్కి, వీడియోస్కి వాటికి ఫోటోస్ ఇస్తూ. తర్వాత భయం స్టార్ట్ అయింది. మనకి ముందే చెప్తారు అక్కడ ఫిషెస్ ఏం టచ్ చేయొద్దు అని, అంటే తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను హ్యాండ్ కూడా రిమూవ్ చేయలేదు. ఎందుకో సడన్గా భయం వచ్చేసింది. ఫిషెస్ ఎంత బాగుంది అంటే మీరే చూడండి. ఇంకా నేనే చెప్పా మా హస్బెండ్కి ఇలా పోజెస్ పెడదాం, అలా పెడదాం అని చెప్పి. ఫస్ట్ స్టార్టింగ్ తను భయపడ్డాడు, బట్ హీ ఎంజాయ్స్ ఏ లాట్. వాళ్ళు తీసుకొని వచ్చేంత వరకు కూడా తను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ టైం మనం బాగా చేద్దాం. ఒక్కసారి చాలా గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అయితే వచ్చేసాయి. ఎందుకో తెలీదు, నాకు టచ్ చేయాలనుకున్నా. అంతా బాగుంది. లాస్ట్ 5 minutes ముందు భయంకి ఐ ఫర్గెట్ హౌ టు టేక్ బ్రీతింగ్. ఇంకా బయటకు వచ్చేసా. బట్ మస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారైనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.